హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు మళ్ళీ అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఓపెన్స్ అటు వైపున వేసుకొని జెయింట్ నా వైపున వేసేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజు చాలా వీడియోలలో ఉంటుంది. ఈ కస్టమర్ ఎప్పుడు మన దగ్గరికి వస్తుంది కాబట్టి బ్లౌజులు ఉన్నాయి. చాలా రోజుల నుంచి స్టిచ్చింగ్ చేయకుండా ఆపేసాను కదా, ఇంకా రోజు ఒకటి రెండు అయినా స్టిచ్చింగ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. కింద హెచ్చు తగ్గులు తీసేసుకొని ఒక పావించి అయితే ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లౌజ్తోనే కట్ చేసేస్తాను. ఇంకా మనకు స్పీడ్గా అయిపోతుంది. ఈ విధంగా అయితే చూడండి, ఇలా బ్లౌజ్ ఇలా మిడిల్కి మార్చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. నాకు టైట్ కుట్టు ఇక్కడికి వచ్చింది. ఇది వేస్ట్ లూజ్ అనమాట, ఎక్స్ట్రా క్లాత్. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఆ 1 ఇంచ్ ఇక్కడ వస్తుంది మనకి, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ ఫిల్ట్ వేస్తాం కదా, దానికోసం అనమాట. మనకు వేస్ట్ వచ్చేసింది కదా. బ్లౌజ్ పొడవు ఈ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాము. ఒకటి ఖర్చు కోసం, ఒకటి మెయిన్ కొలత కోసం పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజు ఇది నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి కలుపుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ ఉన్న వారికి అయితే అర్థమవుతుంది అనమాట, ఎంత కలపాలి ఏంటి అనేది. కొత్తగా నేర్చుకున్న వారిని అయితే ఒకసారి బ్లౌజ్కున్న చెస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అంటే 32 ఇంచెస్ బ్లౌజ్. ఇది నడుము లూజ్ వచ్చేసి 32 అంటే మనం 1 ఇంచ్ వరకు కలుపుకోవచ్చు అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే ఇక మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకుంటాం కాబట్టి పెద్ద తేడాలు ఏమి రావు, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ అయితే ఈ లైన్ స్ట్రేట్గా రాకూడదు కదా, మనకు చెస్ట్ లూజ్ ఇంత ఎక్కువగా ఉంటుంది, నడుము తక్కువగా ఉంటుంది అనుకుంటే మనం ఇక్కడ బ్యాక్ పిల్ట్ వేసేస్తాం కదా. ఇలా పిల్ట్ వేసినప్పుడు ఇది లూజ్గానే ఉంటుంది, ఇది దగ్గరకు వచ్చేస్తుంది, మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనకు కుట్ట అనేది ఇలా వస్తుంది మనకు కుట్టిన తర్వాత. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ బ్యాక్ టక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ బ్యాక్ టక్స్ ఎలా వేసుకోవాలంటే బ్లౌజ్ పొడవుని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ 1 ఇంచ్ కలిపేసుకొని పెట్టుకుంటే 9 ఇంచులు ఉంది కదా, 5.5 ఇంచులు ఒక్కొక్క మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని 4 ఇంచుల పొడవుతో వేసేసుకోవాలి మనం. నేనైతే డైరెక్ట్గా గీసి చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి 4 ఇంచుల పొడవు, ఎందుకంటే బ్లౌజ్ పొడవుని బట్టి నెక్ పొడవుని బట్టి ఉంటుంది. ఇక్కడ వరకు సరిపోతుందండి, 4 ఇంచెస్ వరకు సరిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి నెక్ బ్లౌజ్ని ఇలా మిడిల్కి సేమ్ మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మిడిల్కి మార్చేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా మార్చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది మనకి, నేను కొద్దిగా పైకి పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు ఖర్చు కూడా కావాలి కదా, దానికోసం. నెక్ లూజ్ వచ్చేసి 2.5 సరిపోతుందండి. 2.5కి మనం కొద్దిగా తక్కువగానే పెడుతున్నాను నేను, ఎందుకంటే మీ షోల్డర్ అనేది కొద్దిగా జారుతుందని చెప్పారు సైడ్ బ్లౌజ్కి. కింద వచ్చేసి 2.5కి కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ అయితే వేసేసుకుందాం మనం. వేసేసుకొని రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీ ఇష్టం, చేతితో తిప్పుతారా లేదా రౌండ్ స్కేల్ వాడతారా అనేది మీ ఇష్టం. అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ స్కేల్ వాడితే మనకి బాగా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ రౌండ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇలా ఖర్చుతో కలిపి ఖర్చుతో సహా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చింది మనకు, ఇక్కడింత ఖర్చుకి వెళ్ళిపోతుంది. చంక డౌన్ వచ్చేసి
మీరు సైజు ప్రకారం పెట్టాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉంటుంది కదా ఇది ఇక్కడ కింద ఖర్చు వదిలేసుకొని పైన ఖర్చు చూసి ఇలా పెట్టేసుకోవచ్చు. లేదంటే మాత్రం మనకు షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు దగ్గర ఖర్చులతో కలిపి 6 ఇంచుల వరకు వచ్చింది. చంక డౌన్ కూడా ఒక 5.5 పెట్టేసుకుంటున్నాను. 5.5 కొద్దిగా ఎక్స్ట్రాగానే పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు మ్యాచ్ అవ్వాలి కదా. అయితే మనకి ఇక్కడ ఎంత వచ్చిందో అంతే చూసుకోవాలి. ఇక్కడ కూడా ఒకసారి ఇక్కడ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇక్కడ కూడా 6 పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకుంటే స్ట్రేట్గా వస్తుంది. ఇలా ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకి పెట్టేసుకుంటున్నాను. నీకు కిందికి ఉంది కదా, 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది అనమాట. 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా స్కేల్ పెట్టేసుకోండి. ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా మనకు దీనికి మ్యాచ్ అయ్యేటట్టు స్కేల్ పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మన ఆమ్ రౌండ్ ఎంత రావాలి, 8 ఇంచెస్ సైజ్ బ్లౌజ్కి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా కరెక్ట్గా ఉంది 8 ఇంచెస్. ఒక లైన్ అలా తక్కువగా ఉంది, ఏం పర్వాలేదు. పైన ఖర్చుకు వదిలేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. ఒక లైన్ తక్కువగా, ఇక్కడ ఒక లైన్ తక్కువగా ఉంది, సైజ్ బ్లౌజ్లో కూడా ఒక లైన్ తక్కువగా ఉంది. మనకు సరిపోతుంది. ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మొత్తం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా కట్ చేసుకుందాం. వీళ్ళకి షోల్డర్ అనేది పెద్దగానే ఉందండి. కొంతమంది ఇలా వేసుకుంటారనమాట. కొంతమందికి ఈ షోల్డర్ అనేది చాలా సన్నగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది మాత్రం లావుగా ఉంటే ఇష్టపడతారనమాట. ఇక్కడ ఒక టక్ సెట్ చేసుకుంటే మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా టైట్ కుట్టు దగ్గర కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అలా కుట్టేటప్పుడు సెకండ్ కుట్టు వేస్తాం కదా, అప్పుడు కొంచెం నెక్ వైపున డౌన్ ఇచ్చేసుకుంటే షోల్డర్ అనేది జారిపోదు. కింద కూడా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అలా కట్ చేసేసుకుని కుట్టేసామంటే బ్యాక్ పార్ట్ ఇలా ముడతలు రాకుండా ఇది కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం బ్యాక్ పార్ట్ ఎంత బాగా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ చెప్పారు, ఫస్ట్ హాఫ్ అనే చెప్పారు. మళ్ళీ ఏమైందో మరి ఇంకా ఫుల్ పెట్టమని ఈరోజు వచ్చి చెప్పారు అనమాట. కింద హెచ్చు తగ్గులు అయితే తీసేసుకుందాం ఫస్ట్. బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను 1/2 హ్యాండ్స్ ఇచ్చారండి. నేనైతే పైపింగ్ కూడా వేయమన్నారు. బ్లౌజ్కి వచ్చేసి నేనైతే 11 వరకు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పైపింగ్ క్లాత్ మ్యాచింగ్ లేకపోతే నేను పెట్టనని చెప్పాను. ఇది మరి ఎల్లో కలర్లో ఉందండి, గోల్డ్ కాదు, అలా కాదు, ఎల్లో అయితే దొరకడం కొంచెం కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి పైపింగ్ క్లాత్ దొరికితే 10 ఇంచెస్ పెట్టేసి కుట్టేస్తాను. పైపింగ్ క్లాత్ దొరకకపోతే మీకు మార్చేస్తాను అనమాట. అందుకే 11 ఇంచెస్ పెట్టేసుకున్నాం అనుకోండి, 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్కి వెళ్తుంది, మిగతా 10 ఇంచెస్ వచ్చేసి హ్యాండ్కి వస్తుంది అనమాట. చంక డౌన్ వచ్చేసి 3.5 వరకు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకున్నాను. చంక టైట్ కుట్టు వచ్చేసి ఎంత మనకి 8కి ఒక గీత అలా తక్కువగా ఉంది కదా, పెట్టేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ వేసేసుకోండి. ఇలా లైన్ వేసేసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం కట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చే టైట్ కుట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటాను.
చూడండి, మీరు కర్వ్ స్కేల్తో అయితే కొంచెం ఇబ్బందేనండి. ప్రాక్టీస్ ఉన్న వారికి ఏమీ కాదు, కానీ ప్రాక్టీస్ లేని వారికి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా నాకే ప్రాక్టీస్ అసలు హ్యాండ్తోనే కరెక్ట్గా వస్తుంది. నేను ఏదో వీడియో కోసం వాడుతున్నాను అంతే. ఇలా మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇక్కడ సైడ్ వైపునైతే జెయింట్స్ అయితే పడతాయి, వేసేసుకోవాలి, ఇంకా తప్పదు. షోల్డర్ దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని పైన 1 ఇంచ్ అంతా వదులుకొని కింద మనకి ఇక్కడ వరకు వచ్చింది, మనకి 8 ఇంచెస్ అనేది చంక టైట్ కుట్ట మధ్యలో ఇలా 30 ఇంచులు లోతు తీసేసుకుంటే సరిపోతుంది. చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను నేను. మీరు చూసుకోండి, ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉంటుందో అటు పక్కన వేసేసుకోండి. నేనైతే ఇలానే వేస్తాను. ఆమ్ రౌండ్ మాత్రం నాకు ఇటు సైడ్ వచ్చేటట్టుగానే వేసుకుంటాను, కూరాల్సిన సైడు. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఈజ్గా ఇలా దింపేసుకుంటే నాకు ఫ్రంట్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవచ్చు సైడ్ వైపున. ఇది తీసేసుకొని ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు అండి. ఎవరికైనా కూడా 1/2 ఇంచ్ లోతు అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఇలా నేలపైన పెట్టి చూసుకోండి. నాకు 12.5 వరకు ఉంది, అంటే వీళ్ళ క్రాస్ పట్టి అనేది సన్నగా ఉందన్నమాట. పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ఇలా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. 6.5 ఉందండి. ఇలా రౌండ్ ఇచ్చేసుకొని ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది సైజ్ బ్లౌజ్కి. నేను 5 పెట్టేస్తాను. కుట్టిన తర్వాత 4 ఉంది, నేను 5 పెట్టేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక్కసారి సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటాను సరిపోతుందా లేదా అని. కొంచెం చూసారు కదా, కొంచెం డౌన్ ఉందండి ఇక్కడ. కొన్ని బ్లౌజులకి ఇలా ఉంటుంది, అంటే వీళ్ళ క్రాస్ బెల్ట్ అనేది చాలా సన్నగా ఉందన్నమాట. ఇంకా సైజ్ ప్రకారం వెళ్ళిపోవాలి కదా, అందుకని దింపేస్తాను. ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తాను. చూడండి, డాట్స్ వచ్చేసి ఈ సైజుకి చూస్తున్నారు కదా, 2.5 పెడితే మనకి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి స్ట్రేట్గా వస్తుంది. కాబట్టి దీనికి 3/4 ఇంచుకి పెట్టేసుకుంటున్నాను నేను. 2 ఇంచుల గ్యాప్తో 3/4 ఇంచుకి పెట్టేసుకొని 2.5 ఇంచుల పొడవుతో వేసేస్తాను. ఇలా సైజుని బట్టి వేసేసుకోవడమేనండి, అంతే. ఉక్సుకు కాజా పట్టికి మధ్యలో మిడిల్లో ఇలా ఈ ఆమ్ రౌండ్ బేస్ చేసుకొని ఇది వేసేస్తే అయిపోతుంది. ఒకటికి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే డాట్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద కష్టమేమీ ఉండదు. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఉన్నా ఏం పర్వాలేదు, మనకు గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. అయిపోయింది, మనకు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇంకా నేను డాట్స్ ఏమీ పెట్టట్లేదండి, ఇంకా వీడియో లెంతీగా అయిపోతుంది కదా. క్రాస్ బెల్ట్లు వచ్చేసి
బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని, చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో క్రాస్ బెల్ట్లు. ఇంకా దీనికి సరిపోయేటంత క్రాస్ బెల్ట్ నేను కట్ చేసుకుంటాను. అంత సన్నగా ఉంది కదా, ఇంత పడుతుందా అంటే నాకు కుట్లల్లోకి ఎక్కువగా వెళ్తుందండి క్లాత్. నేను కుట్టే బ్లౌజ్ ఖర్చులు మాత్రం అసలు పీకిన బ్లౌజ్ ఇచ్చుకపోనంత ఖర్చు అయితే పెట్టేస్తానన్నమాట. నాకు బాగా అలవాటు అయిపోయింది. నేర్చుకున్న కొత్తలో ఏమైతే అంటే నేను ఖర్చు కొద్దిగా పట్టడం వల్ల బ్లౌజు అనేది కుట్లల్లోంచి ఊడిపోయి వచ్చేదన్నమాట. ఇలా ఇలా బయటికి ఊడిపోయి వచ్చేది. అప్పటి నుంచి నేను ఖర్చు ఎక్కువగా పట్టడం బాగా అలవాటు అయిపోయింది. అందుకని చెప్పేసి నేను కొంచెం కటింగ్స్లలో కొద్దిగా ఎక్స్ట్రాగానే ఉంటుందండి. చూస్తాను చూడండి ఇక్కడ ఇలా. ఇప్పుడు ఇంత షోల్డర్ ఉండదు, కానీ నా కుట్లల్లోకి ఇంత ఇంత వెళ్ళిపోతుందండి. ఇటు ఇంత ఇటు ఇంత. అందుకని చెప్పేసి ఇక్కడ ఎంత పడతానో చుట్టూ కూడా అంతే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్స్ట్రాగా కనిపిస్తుంది మీకు అంతే. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసింది ఒక ఎత్తు అయితే, నాకు ఇక నుంచి సపోర్ట్ చేసింది ఇంకొక ఎత్తు అండి. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.